గాడిద గాడిద మాట్లాడటమేంటి? మాట్లాడుతుందని అక్బర్ రాజుగారు సవాల్‌కు బీర్బల్ మురిసిపోయాడు. అదిరిపోయే బీర్బల్ గారిని ప్లాన్. తెగ పొగిడేశాడు. పుస్తకం ముందు పెట్టి పుస్తకం చదవడం చదువుతున్న నేర్పించాడు. గాడిద గాడిద పని భాష చూసి అని చెప్పి మురిసిపోయి నవ్వించాడు. బీర్బల్ గారు మీ అందరి దగ్గరికి నేను ఈ రోజు ఒక మంచి స్టోరీ తీసుకుని వచ్చేసాను. సో మీ అందరూ చూసేస్తారా చెప్పేస్తాను. సో ఇందుకు వచ్చేసి ఒక మంచి స్టోరీ అండి. ఇది మా చిన్నప్పుడు మేము చదువుకున్న స్టోరీ అండి. సో నాకు అనుకోకుండా గుర్తు వచ్చింది. సో మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చాను. సో ఈ రోజు స్టోరీ వచ్చేసి ఒక రాజ్యంలోని అక్బర్ అనే రాజు ఉంటారనమాట. సో ఆ రాజ్యంలో ఒక సమావేశం జరుగుతుంది. చాలా మంది ఉన్నారు మహల్లోని. సో అక్కడికి బీర్బల్ గారు కూడా వస్తారనమాట. బీర్బల్ అంటే చాలా తెలివైన వాడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించగలడని నమ్మకం అన్నమాట. సో బీర్బల్ గారు రాగానే అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు దండాలు పెడతారు. సో అంత మంచి అతను పేరు తెచ్చుకున్నాడు బీర్బల్. సో ఈలోగా ఒక అతను గాడిదని తీసుకుని వస్తాడనమాట. సో అందరూ ఇదేంటి గాడిదని తీసుకొని వచ్చాడు, గాడిదని తీసుకొచ్చాడు అనేసి అనుకుంటారు. అయితే రాజుగారు అడుగుతారు, ఏంటండి, ఏంటమ్మా ఇలా గాడిదని తీసుకుని వచ్చావేంటి మహల్కి అని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, అయ్యా నాకు తినడానికి తిండి లేదు, ఇంట్లో కుటుంబం పిల్లలు, కాబట్టి మీరు ఈ గాడిదని తీసుకుంటే నాకు ఎంతో కొంత ఇస్తే కనుక పిల్లల్ని పోషించుకోవడానికి ఉంటుంది అంటాడు. సరే, కానీ దీనివల్ల నాకు లాభం ఏంటి అనేసి అంటాడు రాజు. సో అప్పుడు పక్కన ఉన్న బీర్బల్ గారు, సో రాజుగారు కొనడానికి ఆలోచిస్తున్నారు, కొనకపోతే పాపం ఆ పిల్లలు వాళ్ళు పస్తులు ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే బీర్బల్ గారు, రాజుగారు అది చాలా ప్రత్యేకమైన గాడిదండి, దానికి మాటలు వస్తాయి, పుస్తకాలు తిరిగేస్తుంది, సో పాటలు పాడుతుంది అని చెప్తారు. చెప్పేసరికి రాజుగారు, అవునా, నాకు తెలియదే, సరే అయితే అని చెప్పేసి ఆ గాడిదని తీసుకొని తీసుకొచ్చిన మనిషి ఉన్నాడు కదా, సో అతనికి బంగారు నాణాలు ఇచ్చి పంపిస్తాడు. పంపించేసాక అమ్మయ్య పోన్లే, రాజుగారు తీసుకున్నారు అని చెప్పేసి అనుకుంటాడు అతను బీర్బల్. సో ఇలాగ ఏం చేస్తాడంటే రాజుగారు బీర్బల్ని కేకేసి, బీర్బల్ గారు మీరు ఒకసారి ఇలా రండి అంటాడు. ఏమంటారు, ఏంటబ్బా నన్ను రమ్మంటున్నారు ఎందుకు అని అనుకుంటాడు బీర్బల్ గారు. సో సరే అని చెప్పేసి బీర్బల్ గారు వెళ్తే రాజుగారు అంటారు, బీర్బల్ గారు ఈ గాడిదను మీరే తీసుకువెళ్ళండి, తీసుకెళ్ళి ఒక నెల తర్వాత మాటలు పాటలు అన్నీ వచ్చిన తర్వాత నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి ఒక నెల టైం అని చెప్పేసి పంపిస్తారు. ఒకవేళ మీరు ఇది చేయకపోతే కనుక ఈ రాజ్యం నుండి మీరు బహిష్కరించబడతారు అన్నారు. ఎందుకంటే మీ మాటల గురించే నేను ఆ గుర్రాన్ని తీసుకున్నాను అని చెప్పేసి అంటాడు. అంతే, ఇంకా బీర్బల్ గుండెలో రాడు పడిపోతుంది. అయ్యో బాబోయ్ అన్న, నేనేంటో సాయం చేద్దాం అనుకో, తిరగబడి నాకే సమస్య తెచ్చారే అనిపించింది అనేసి సరే అని చెప్పేసి ఏం చేస్తాడంటే గాడిదని తీసుకొని ఇంటికి వెళ్తాడు. గాడిదకి 2 రోజులు ఏమీ పెట్టడు అనమాట. పాపం అది ఆవురమంట ఉంటుంది. సో ఈ తర్వాత ఏంటంటే ఒక నెల అయితే గడిచిపోతూ ఉంటుంది. ఇలాగా ఒక నెలలో గడిచిపోయిన తర్వాత రాజుగారు కౌరంపిస్తారు. ఏమని, గాడిదని తీసుకుని రమ్మని కౌరంపిస్తారు. సరే అని చెప్పేసి బీర్బల్ ఏం చేస్తాడంటే గాడిదని తీసుకుని బయలుదేరుతాడు. వచ్చి రాజ్యం మహల్కి వస్తాడనమాట. వచ్చేసరికి అప్పటికే ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉంటారు. వచ్చేసరికి, ఏమండి బీర్బల్ గారు గాడిదని తీసుకొచ్చారు కదా అంటే, అయ్యా ఇదిగోండి అని చెప్పేసి ముందు పెడతాడు. అయితే మరి ఎలా మాట్లాడుతుందో, ఎలా పాటలు పాడుతుందో చూపించండి మరి అంటాడు. సరేనయ్యా అని చెప్పేసి బీర్బల్ ఏం చేస్తాడంటే రాజుగారు ఎదురుగుండా బల్ల ఉంటుంది. సో బల్ల మీద ఏం చేస్తాడంటే కనుక అక్కడ బల్ల మీద ఒక పుస్తకం పెడతాడు. పుస్తకం పెట్టి గాడిదని తీసుకెళ్తాడు. గాడిద ఏం చేస్తుందంటే పేపర్లన్నీ తిరిగేస్తూ ఉంటుంది, అంటూ ఉంటుంది అనమాట. దానికి అందులో ఏదో కనపడట్లేదు. సో దాన్ని ఒక రాగం కింద అంటూ ఉంటుంది. బీర్బల్ గారు అక్కడ ఉన్న వాళ్ళు, అబ్బా అబ్బా పాటలు కూడా పాడుతుంది, పేపర్లు కూడా తిరిగేస్తుంది, చదువుకుంటుంది, సో అని అందరూ కూడా నమ్మేస్తారు. సో సరే అని చెప్పేసి రాజు కూడా కిందకి దిగొచ్చి అదంతా చూస్తాడు. చూసి బీర్బల్ గారి భుజం మీద చేయి వేసి, బీర్బల్ గారు మీ తెలివికి నా జోహార్లండి, ఎన్నిసార్లు ఎలాంటి పరీక్షలు పెట్టినా మీరు నెగ్గుతూనే వచ్చారు, మీ తెలివితేటలు అమోఘం అని చెప్పేసి బంగారు నాణాలు కట్ట బీర్బల్ గారి చేతిలో పెడతాడనమాట. పెట్టేసరికి సరే అని చెప్పి ఆయన కూడా బీర్బల్ గారు కూడా నమస్కారం పెట్టి సంతోషం రాజుగారు అంటాడు.
సో ఇలా అయిపోయి ఒక 10 నిమిషాల తర్వాత ఏమంటాడంటే, రాజుగారు మీతో ఒక విషయం చెప్పాలి అంటాడు బీర్బల్ గారు. చెప్పండి బీర్బల్ గారు అంటాడు రాజు. అంటే రాజుగారు అలా అనేసరికి బీర్బల్ గారు అంటారు, అయ్యా దానికి నేను మాటలు గాని ఏమి రావు. అది అలా అరుస్తది అంతే. అంటే పుస్తకం మరి తిరగేస్తుంది, చదువుతుంది. ఆ అంటుందంటే అది నేను ఎలా పాటలు నేర్పారని అడిగారు కదా బీర్బల్ గారు. సో ఇప్పుడు చెప్తాను వినండి. దానికి 2 రోజులు నేను ఇంటికెళ్ళాక ఏమీ పెట్టలేదు. ఆవురు ఆవురు అంటా ఉంది. దానికి ఆకలేస్తుంది కాబట్టి అది గడ్డి కోసం చూస్తుందని చెప్పేసి ఆ గడ్డి పట్టుకెళ్ళి నేను పుస్తకంలో పెట్టాను. ఆ పుస్తకంలో ఎలా పెట్టానంటే ఒక పేజీకి, పేజీకి మధ్యలో గడ్డి కొంచెం కొంచెం పెట్టి ఉంచాను. సో దాన్ని వదిలేసరికి ఆ పుస్తకం దగ్గరికెళ్ళి ఆ గడ్డి కోసం పేజీలో ఉన్నది తినేయడం. ఇంకా రెండో పేజీలో ఉన్న దాన్ని తీసుకోవడం కోసం మళ్ళీ ముఖంతో దాన్ని రెండో పేజీకి మళ్ళీ తినడం. అలా ఒక్కొక్క పేజీ అలా ఓ 2 రోజులు చేసి, మూడో రోజున ఏం చేశానంటే ఫస్ట్ పేజీలో పెట్టి 2, 3 పేజీల్లో మానేయడం. 4, 5 పేజీల్లో మానేసి పెట్టడం. అలా రెండో పేజీ, మూడో పేజీలోని గడ్డి కనపడేసరికి దానికి ఏమి కనపడట్లేదని బాధొచ్చేసి అని అంటుంది. దాన్ని మీరొక రాగం అనుకున్నారు అంతే తప్ప దానికి ఏమి మాటలు గాని, ఎలాంటి పుస్తకాలు గాని చదవడం గాని ఏమీ రాదండి అని చెప్పేసి చెప్తాడు. అయ్య బాబోయ్! మీ తెలివితేటలు అమోఘమండి అనేసి అంటే ఏమన్నా అంటాడేమో అని కూడా భయపడలేదు. సో నిజాయితీగా తను చెప్పాలి అనుకున్నాడు. నిజాయితీగా చెప్పాడు. సో రాజు కూడా అలాగే అర్థం చేసుకున్నాడు. సో ఏంటంటే ఇక్కడ బీర్బల్ ఏం చేశాడంటే ఒకళ్ళకి సహాయం చేయాలి అనుకున్నాడు. సో సహాయం చేయాలనుకున్నప్పుడు సహాయం చేశాడు. కానీ అది ఏమైంది ఈయన మెడకు చుట్టుకుంది మళ్ళీ. సో ఆ మెడకు చుట్టుకున్న దాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని మళ్ళీ దాన్ని ఇలా చేసి చెప్పాడు. కానీ న్యాయంగా నిజాయితీగా తన తప్పైనా, ఒప్పైనా సరే అది నేను చేసింది ఇది అని మళ్ళీ రాజుగారికి చెప్పాడు. కానీ రాజుగారు ఏమాత్రం కోపడలేదు. మీ తెలివితేటలు అవి అని చెప్పేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ. నెక్స్ట్ ఇంకో మంచి స్టోరీతో మీ అందరి దగ్గరికి వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్.